ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళగిరిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ప్రధానంగా అనధికార నిర్మాణాల కూల్చివేతలు, జలవనరుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేసే హైడ్రా కార్యాచరణ, దాని విజయావకాశాలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో హైడ్రా తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ఒకప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలో బడాబాబుల ఫామ్ హౌస్లను కూలగొట్టి చెరువులను, కుంటలను కాపాడిన విధానానికి మంచి ప్రజాదరణ లభించింది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఏపీలోనూ హైడ్రా తరహా కఠిన వ్యవస్థ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి కాపాడి ఫెన్సింగ్ వేయడం, బతుకమ్మ కుంటకు పూర్వస్థితి తీసుకురావడం వంటి పనులు హైడ్రాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రంగనాథ్ను ఆహ్వానించి మరీ ఈ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ నగర పాలనలో సరికొత్త సంస్కరణల ఆవశ్యకతను చెబుతోంది. హైడ్రా సాధించిన లక్ష్యాలు, కార్య విధానాలు, ఏపీలో నగర, పట్టణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి హైడ్రా పద్ధతులను ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశాలపై వాళ్ళిద్దరూ సమగ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జా, ముఖ్యంగా తీర ప్రాంతంలోని జలవనరుల ఆక్రమణ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి తెలంగాణ అనుభవం ఏపీకి ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి. హైడ్రా కేవలం కూల్చివేతలకు మాత్రమే కాకుండా పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళిక, మెరుగైన పర్యవేక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థ కావడంతో విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల భవిష్యత్తు అభివృద్ధికి ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టినప్పుడు ఏపీలోనూ అలాంటి వ్యవస్థ ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ క్రమంలో వీరి మీటింగ్ జరగడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళగిరిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారుగా 2 గంటలకు పైగా ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ చర్చల్లో ప్రధానంగా అనధికార నిర్మాణాల కూల్చివేతలు, జలవనరుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేసే హైడ్రా కార్యాచరణ, దాని విజయావకాశాలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో హైడ్రా తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ఒకప్పుడు పెద్ద చర్చకైతే దారితీశాయి. హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలో బడాబాబుల ఫామ్ హౌస్లను కూలగొట్టి చెరువులను, కుంటలను కాపాడిన విధానానికి మంచి ప్రజాదరణ లభించింది అప్పట్లో. అయితే ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఏపీలోనూ హైడ్రా తరహా కఠిన వ్యవస్థ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి కాపాడి ఫెన్సింగ్ వేయడం, బతుకమ్మ కుంటకు పూర్వస్థితి తీసుకురావడం వంటి పనులు హైడ్రాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రంగనాథ్ను ఆహ్వానించి మరీ ఈ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ నగర పాలనలో సరికొత్త సంస్కరణల ఆవశ్యకతను చెబుతూ ఉంది. హైడ్రా సాధించిన లక్ష్యాలు, కార్య విధానాలు, ఏపీలో నగర, పట్టణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి హైడ్రా పద్ధతులను ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశాలపై వాళ్ళిద్దరూ సమగ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జా, ముఖ్యంగా తీర ప్రాంతంలోని జలవనరుల ఆక్రమణల వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి తెలంగాణ అనుభవం ఏపీకి ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి. హైడ్రా కేవలం కూల్చివేతలకు మాత్రమే కాకుండా పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళిక, మెరుగైన పర్యవేక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థ కావడంతో విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల భవిష్యత్తు అభివృద్ధికి ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.